1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మీరు మీ మనసుని సరిదిద్దుకుంటే మీ మిగిలిన జీవితం సక్రమంగా మారుతుంది. ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయండి. లేకపోతే మీరు ఎల్లప్పుడూ వారి ఖైదీగా ఉంటారు. నిజం ఎప్పుడు అందంగా ఉండదు. అందమైన పదాలు ఎప్పుడు నిజం కాదు. ఇతరులపై పట్టు సాధించడం కన్నా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడమే నిజమైన బలాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం. తెలిసినవాడు మాట్లాడడు, మాట్లాడేవాడికి తెలియదు. అపజయం ఎంత ప్రమాదకరమో విజయం కూడా అంతే ప్రమాదకరము. ఉత్తమ పోరాట యోధుడు ఎప్పుడు కోపంగా ఉండడు. నిశ్శబ్దంగా ఉండటం చాలా గొప్ప బలం. మీ సమస్యలను గురించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కార మార్గాలను గురించి ఆలోచన మొదలుపెట్టండి. మీరు ఎక్కువ కాలం ఒంటరిగా ఉంటే ఆ ఒంటరితనాన్ని అంగీకరిస్తారు. మీకు ఏదైనా తీసుకోవాలి అనిపిస్తే మొదట మీరు ఇవ్వడం నేర్చుకోండి. ఇదే అసలైన తెలివికి నాంది. సత్యం గురించి చెప్పే పదాలు ఎల్లప్పుడూ వినడానికి కష్టంగానే ఉంటాయి. మీరు దేనినైనా మార్చడానికి ప్రయత్నిస్తే మీరు దానిని నాశనం చేస్తారు. అలా కాకుండా మీరు దేనినైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీరు దానిని కోల్పోతారు. మీరు ఒంటరిగా ఉండడానికి భయపడితే మీ సామర్థ్యాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. మీరు నన్ను తెలుసుకోవాలనుకుంటే మీ హృదయంలోకి చూడండి. మనకున్న గొప్ప ఆస్తి మనం ఆరోగ్యంగా ఉండడమే. ఆత్మలోని సంగీతం విశ్వానికి వినబడుతుంది. జ్ఞానం ఒక నిధి, కానీ అభ్యాసం వల్లే అది మనకు లభిస్తుంది. తెలివి తక్కువ విధానానికి కూడా మీరు తెలివిగా ప్రతిస్పందించండి. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండడానికి మనకు కావాల్సిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం.
జీవితం అనేది పరుగు పందెం కాదు. కొంత దూరం పరిగెత్తగానే ముగియటానికి, మరణించే వరకు సాగించే ప్రయాణమే జీవితం. ఇక్కడ గెలుపు ఓటములతో పని లేదు. మనం పాల్గొంటున్నామా లేదా అనేదే ముఖ్యం. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలిస్తాడు. పడిపోతే వ్యక్తిని పట్టుకుందాం. ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాలలో పూర్తి అవ్వవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. తెలివి తక్కువ విధానానికి కూడా మీరు తెలివిగా ప్రతిస్పందించండి. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించిన పని అసాధ్యం.